వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. వచ్చే నెల మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని పలకరిస్తాయని తెలిపింది. జూన్ 5 నాటికి రాయలసీమ, దక్షిణ కోస్తాలోని రుతుపవనాలు ప్రవేశించే సూచనలు ఉన్నాయని, 10 నాటికి ఉత్తరాంధ్ర సహా రాష్ట్రమంతటా విస్తరిస్తాయని ఏపీ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న ఆగ్నేయ అరేబియా సముద్రం, మాల్దీవుల కుమరీన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోకి విస్తరించాయి. 3-4 రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, అండమాన్లోని మిగిలిన ప్రాంతాలతో పాటు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అనిల్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారని చూడడానికి. అనిల్, అప్డేట్స్ ఏంటి? నైరుతి రుతుపవనాల రాక సంబంధించి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు అండమాన్ విస్తరించినటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది రోజులు అంటే ఈ రోజు కానీ రేపు కానీ మధ్య బంగాళాఖాతంలోకి ఎంటర్ అయ్యేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఐఎండీ వెల్లడించింది. కార్తిక్, మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక అనుకున్న సమయం కంటే ముందుగానే, అంటే సాధారణంగా నైరుతి ఋతుపవనాలు ఏపీలోకి 10 నుంచి 15వ తేదీ, జూన్ 10 నుంచి 15వ తేదీకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ నెల, వచ్చే నెల 5వ తేదీ నాటికే పూర్తిగా రాయలసీమలోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 10వ తేదీ నాటికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు విస్తరించేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు చురుకుగా కదులుతున్నట్టుగా ఐఎండీ వెల్లడించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రతి ఏడాది అంటే సాధారణ వర్షపాతం కంటే ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం కూడా నమోదయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి తరుణంలో నైరుతి ఋతుపవనాల ఆగమనం ముందుగానే ఉండనుందనే వార్త అందరినీ కూడా కాస్త ఆనందానికి గురి చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపుగా 43-44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలతో జనమంతా కూడా అల్లాడిపోతున్నటువంటి తరుణంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పిందనే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వర్షపాతం నమోదవుతోంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా కురుస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. తీరం వెంబడి గాలుల వేగం కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రానున్నటువంటి వారం రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసినటువంటి సందర్భంలోనే, మరోవైపు ఋతుపవనాలు కూడా చురుకుగా కదులుతున్నటువంటి నేపథ్యంలోనే వచ్చే నెల 5వ తేదీన రాయలసీమను తాకితే ఆ తర్వాత పూర్తిగా 5 రోజుల్లోనే రాష్ట్రమంతా విస్తరించేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది వర్షపాతం కూడా అత్యధికంగా నమోదయ్యేటువంటి సూచనలు కూడా స్పష్టంగా ఉన్నాయి. కార్తిక్, థ్యాంక్ యూ అనిల్.